ఈరోజు ఉదయం నుంచి హైడ్రా అధికారులు ఈరోజు పోచారం మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నటువంటి దీప్తి శ్రీనగర్లో హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్లన్నీ అక్కడ తిరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల చూస్తూ ఉన్నాం, హైడ్రా యొక్క కూల్చివేతలు వీకెండ్లోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అంటే శనివారం ఆదివారం కన్ఫామ్గా ఏదో ఒక చోట హైడ్రా కూల్చివేతలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా 4 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఒక పొడవాటి అయినటువంటి గోడ కాంపౌండ్ వాల్ని ఇలా హైడ్రా అధికారులు కూల్చేయడం జరిగింది. హైడ్రా అధికారులకి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు రంగనాథ్ గారు నేరుగా హైడ్రా అధికారులని ఆ పోచారం మున్సిపాలిటీలో ఉన్నటువంటి దీప్తి శ్రీనగర్లో మరి నల్ల మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ సంబంధించినటువంటి ప్రహారీ గోడని పూర్తిగా ఇప్పటికే నేలమట్టం చేయడం జరిగింది. ఆ ప్రహారీ గోడ వల్ల చుట్టుపక్కలకు సంబంధించినటువంటి విలేజ్లకు పోవాలన్న ఇబ్బంది అవుతూ ఉంది. చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లకు పోవాలని చెప్పేసి అనుకున్నప్పటికీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈరోజు హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి అంశం పైన హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సైతం కూడా మాట్లాడడం జరిగింది. నల్ల మల్లారెడ్డి మాఫియా డాన్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు, వ్యవహరిస్తూ ఉన్నాడు అనేది. సో ఈ వ్యవహారం కనుక చూసినట్టయితుంటే గతంలోనే నల్ల మల్లారెడ్డి 200 ఎకరాల్లో లేఅవుట్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్లో 2200 ప్లాట్లను కూడా చేయడం జరిగింది. సో దాంట్లో డ్రైనేజ్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వ్యవహారాలను చేయకుండా అదనంగా వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్లు ఎవరైతే కొన్నారో ఆ యజమానుల నుంచి డబ్బులు కూడా వసూలు చేసిందని చెప్పేసి చాలా ఆరోపణలు వినబడుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి హైడ్రా ఈరోజు ఉదయం నుంచి అక్కడ 4 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఆ ప్రహరీ గోడని ఇప్పటికే పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. దీంట్లో సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి పత్రాలను చూపెడతా ఉన్నాడు నల్ల మల్లారెడ్డి. నాకు అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ వస్తే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులని హైడ్రా అధికారుల పైనకి రెచ్చగొట్టించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా హైడ్రా అధికారుల పైన కూడా వాళ్ళు తిరగబడేటువంటి పరిస్థితికి నల్ల మల్లారెడ్డి ప్రోత్సహించుండు అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వినపడతా ఉన్నాయి. అంటే అక్కడ కొంతమందికి డబ్బులు ఇచ్చి హైడ్రా అధికారుల మీదకి రెచ్చగొట్టేటువంటి విధంగా వాళ్ళని ప్రోద్బలం చేయడం జరిగిందనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు. అందుకోసం అని చెప్పేసి రంగనాథ్ గారు సైతం కూడా ఈ సంబంధించిన వ్యవహారంలో స్పందించడం జరిగింది. ఆయనే మాఫియా డాన్ లాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. సో నేను అడుగుతూ ఉన్నటువంటి అంశంగా ఏంటిదంటే, సో ఇలా నల్ల మల్లారెడ్డికి సంబంధించినటువంటి ప్రహారీ గోడ పైన చర్యలు తీసుకున్నటువంటి హైడ్రా రంగనాథ్ గారు ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న పాన్ డబ్బాలను సైతం కూడా నేలకు పడేసినటువంటి రంగనాథ్ గారు మరి మల్లారెడ్డికి సంబంధించినటువంటి చామకూర మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు, అలాగే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీ కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు కానీ, వీటన్నిటి జోలికి ఎందుకు పోవట్లేదు? ఇంకా వాసవి కావచ్చు, ఇక మిగతా సంబంధించినటువంటి మనం చేసినటువంటి ఏవైతే వీడియోలు ఉన్నాయో, సంబంధించినటువంటి ఏది చెరువులను డెవలప్ చేస్తామని చెప్పేసి చెరువే లేపేసినటువంటి గనులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వ్యవహారంలో ఎందుకు హైడ్రా ఏలు పెట్టట్లేదు? ఎందుకు వాళ్ళని చూస్తే దడుచుకుంటా ఉన్నారా? వాళ్ళని చూస్తే భయం వేస్తూ ఉన్నదా? అంటే అటువంటి వాళ్ళ వైపేమో వెళ్తూ ఉన్నారు. ఇది ఎక్కడ? పోచారం మున్సిపాలిటీ, అంటే బోడుప్పల్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది. కానీ సిటీలో ఉన్నటువంటి నడి ఒడ్డులో చాలామంది అక్రమార్కులు అందరూ కూడా రెచ్చిపోవడం జరిగింది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం జరిగింది. కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 10 అంతస్తుల నుంచి 15 అంతస్తుల బిల్డింగ్లు సైతం ఇవాళ ప్రభుత్వ జాగాలో నాలాలను కబ్జా చేసి కట్టినటువంటివి ఉన్నాయి. అవి ప్రత్యక్షంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు అనేది మేము అడుగుతా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ ముందుగా ఉన్నటువంటి హైడ్రా పైన నమ్మకం రోజు రోజుకి ప్రజల్లో సన్నగిల్లుతూ ఉన్నది. హైడ్రా అంటే దేనికోసమో ఆశపడి బెదిరించేందుకు మాత్రమే హైడ్రా ఏర్పడ్డది. ఇలా ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువులను కావచ్చు, నాలాలను కావచ్చు, పార్కులను కావచ్చు, వీటన్నిటి కూడా కాపాడేందుకు కాదు, కేవలం బెదిరించేందుకు మాత్రమే అన్నటువంటి తీరుగా ఇలా హైడ్రా మారిపోయింది. మొదట్లో హైడ్రా పైన రకరకాలైనటువంటి వాళ్ళు ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది. ఆహో ఓహో అని చెప్పేసి పొగడ్తలు కురిపించినటువంటి జనాలే ఈరోజు హైడ్రా అంటే నమ్మనటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. కొన్ని కాలేజీలే కావచ్చు, ప్రభుత్వ జాగాలో కట్టినటువంటి వాటి అన్నిటి కూడా రక్షించడంలో ఇంకా దూకుడు ప్రదర్శించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇలా కేవలం శనివారం ఒక గోడను కూలగొడతాం, ఆదివారం ఒక ఇల్లు కూలగొడతాం అంటే ఇది ఇంకొక 100 సంవత్సరాలైనప్పటికీ కూడా ప్రభుత్వ జాగాలను కబ్జాలు చేసుకుని కట్టినటువంటి గోడాలను కానీ, ఇండ్లను కానీ, అపార్ట్మెంట్లను కానీ కూల్చేసేటువంటి పరిస్థితి ఉండదు. సరిపోవు.
సో మేము నీతిగా నిజాయితీగా కట్టినటువంటి వాళ్ళ ఇళ్ళ జోలికి పోకండి. పేదల ఇల్లు కూడా కట్టుకున్నప్పుడు కొంత ఎక్స్క్యూజ్ చేయండి, ప్రభుత్వ జాగా అయినప్పుడు కూడా ఏదో చిన్న రేకులు వేసుకునే వాళ్ళని. కానీ వాటిపైన ఉక్కుపాదం మోపినటువంటి హైడ్రా మరి పెద్దల పట్ల ఎందుకు అటు కన్నెత్తి కూడా చూడట్లేదు అనేది మేము అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. సో ఈరోజు దీప్తి శ్రీనగర్లో నల్ల మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి కూల్చివేతలు ఇవే. అక్కడ ప్రహారీ గోడను కూడా కూల్చేయడం జరిగింది. ఇదే గోడ అంతా ఇదే గోడ 4 కిలోమీటర్ల గోడ ఉంది. ఇది ఈ గోడని 4 కిలోమీటర్లు అంటే మామూలుగా అట్లే 4 కిలోమీటర్లు ఒకటే ప్రహారీ గోడ. అంటే 200 ఎకరాల్లో ఆయన గతంలోనే లేఅవుట్లు చేయడం జరిగింది. లేఅవుట్లు చేసి దాంట్లో లేఅవుట్లు చేయడంతో పాటు 2200 ఫ్లాట్లను దాంట్లో చాలామంది కూడా ప్రైవేటు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నల్ల మల్లారెడ్డి డెవలప్ చేసినటువంటి 2200 ఫ్లాట్లను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఈ దౌర్జన్యంగా దాంట్లోకి వెళ్లకుండా మరి గోడను కట్టడం వల్ల వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. అందుకోసమనే ఫ్లాట్లు ఓనర్లు కూడా ఆయన పైన కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి రంగనాథ్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఈయన నల్ల మల్లారెడ్డి, ఈ నల్ల మల్లారెడ్డికి సంబంధించినటువంటి ప్రహారీ గోడకు సంబంధించిన ఇవే ఈ ప్రాంతంలోనే జేసీబీలు అలాగే హైడ్రా సంబంధించినటువంటి అధికారులు కూడా తిరిగినటువంటి ప్లేస్. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే నల్ల మల్లారెడ్డి మాఫియా డాన్లా నియంత్రిస్తున్నాడు. నల్ల మల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. దీప్తి శ్రీనగర్లోని 200 ఎకరాల లేఅవుట్ను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారని చెప్పారు. 2200 ఫ్లాట్లను సింగరేణి ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తులకు కొనుగోలు చేశారని అన్నారు. ఒప్పందం ప్రకారం ఆయన డ్రైనేజీ రోడ్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ ఇందుకోసం అదనంగా 10 కోట్లు వసూలు చేశారని చెప్పారు. సెక్యూరిటీ పేరుతో 200 ఎకరాల లేఅవుట్ చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాళ్ళు నిర్మించారని అన్నారు. ఈ లేఅవుట్కు కేవలం ఎంట్రీ ఎగ్జిట్లను మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఈ ప్రాంతాన్ని మాఫియా డాన్ లాగా నల్ల మల్లారెడ్డి నియంత్రిస్తున్నారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారని చెప్పారు. కాంపౌండ్ హాల్ నిర్మాణానికి సంబంధిత అధికారి నుంచి అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఈ 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కారణంగా పొరుగు కాలనీలు, గ్రామాలు, రోడ్లకు వెళ్లే మార్గం తెగిపోయిందని చెప్పారు. హైడ్రా అన్ని చట్టపరమైన నిబంధనలను అనుసరించి కూల్చివేతలు చేసిందని చెప్పడం జరిగింది. ఆయన నల్ల మల్లారెడ్డి వాళ్ళ మాఫియా డాన్ లాగా నియంత్రిస్తున్నాడు. 4 కిలోమీటర్ల మేర ప్రహారీ గోడ కట్టి అక్కడ కేవలం ఎంట్రీ ఎగ్జిట్ మాత్రం ఉన్నది. ఇక మిగతా ఎటు కూడా పోయేట్లేదు, ఓపెన్గా ఏది లేదు. మొత్తం గోడ కట్టి ఆ వ్యవహారాలన్నీ నడుపుతూ ఉన్నాడట. వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేసిండు. రోడ్డుకు సంబంధించిన గ్రామాలకు పోవాలంటే ఈ కాంపౌండ్ వాళ్ళు మొత్తం అడ్డుగా ఉన్నది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్థానికులు కూడా ఆ గోడ కారణంగా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి అనేక ఫిర్యాదులు రంగనాథ్ గారికి రావడంతో ఈరోజు వీకెండ్లో రంగనాథ్ గారు అక్కడికి అధికారులను కూడా పంపించడం, అంతేకాకుండా మిషనరీని కూడా పంపించడంతో అక్కడ మొత్తం నీలమట్టం చేయడం జరిగింది. ఇక నేను లీగల్గా ఎదుర్కొంటా అని చెప్పేసి నల్ల మల్లారెడ్డి ఆయన సవాల్ చేస్తూ ఉన్నారు హైడ్రా రంగనాథ్కి. అక్కడ అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్న తర్వాత హైడ్రా కేవలం ఒకరిద్దరు ఇచ్చినటువంటి రాజకీయ ప్రోద్బలం ఉన్నటువంటి వ్యక్తులు వెనకల నుంచి ఇది కూలగొట్టమని చెప్పడంతో నా మీదకి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసింది హైడ్రా. అక్కడ అన్ని లీగల్గా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కనీసం చూసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు, ఆ వర్షన్ కూడా తీసుకోలేదని చెప్పేసి నల్ల మల్లారెడ్డి చెప్తా ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అక్రమార్కుల పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దాంతోపాటు మిగతా సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నటువంటి వ్యక్తుల పట్ల మీరు ఎందుకు అటువైపు చూడట్లేదు అనేది ఇప్పుడు యావత్ అంటే ప్రజలు ఇదే సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. గతంలో మిగతా సంబంధించినటువంటి వర్గాలకి హైడ్రా ఒక రకంగానే పనిచేస్తుంది, ముఖ్యమంత్రికైనా అదే ఉంటుంది, సామాన్యుడికైనా అదే ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ మరి ఇప్పుడు చూస్తే కేవలం 1-2 చోట్ల నామమాత్రపు దాడులు చేసి తూతూ మంత్రంగా మాత్రమే చేతులు దులుపుకుంటా ఉన్నది. ఇది కాదు సరైనటువంటి విధానం. ఇలా నల్ల మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ప్రహారీ గోడను కూలగొట్టినటువంటి మీరు పాల మల్లారెడ్డికి సంబంధించినటువంటి ప్రహారీ గోడను ఎందుకు ముట్టుకోవట్లేదు?
కాలేజ్ గోడను ఎందుకు ముట్టుకోవట్లేదు, పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ జోలికి ఎందుకు పోవట్లేదు, పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ జోలికి ఎందుకు పోవట్లేదు, అలాగే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీల జోలికి ఎందుకు పోవట్లేదు. మిగతా చాలామంది ఫామ్ హౌస్లన్నీ కూడా ఇలా చెరువుకు సంబంధించినటువంటి ఆనుకొని ఉన్నాయి. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇట్లా అన్ని పార్టీలో ఉన్నటువంటి చాలామంది బడా నేతలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు సైతం మరి ఏదైతే మీరు అన్నటువంటి FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి. మరి వాటి జోలికి ఎందుకు ఇప్పటివరకు కూడా పోవట్లేదు? వాటిని కదా ముందుగా ముట్టుకోవాల్సింది. ఇలా ఎక్కడో ఉన్నటువంటి సిటీకి అవుట్స్కట్లో ఉన్నటువంటి వాటి జోలికి పోయినటువంటి మీరు ఇలా నడి చెరువులోనే ఉన్నటువంటి నడి రోడ్డును చెరువుని ఆక్రమించుకొని కట్టినటువంటి ఆ ఇళ్ల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అనేదానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఈరోజు నల్లమల్లారెడ్డికి సంబంధించినటువంటి పోచారం మున్సిపాలిటీలో ఉన్నటువంటి దీప్తి శ్రీనగర్లో మరి 4 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ప్రహారీ గోడని ఈరోజు హైడ్రా అధికారులు కూల్చివేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.